Okay, am I audible? Hello? Hello? హలో వినిపిస్తుందా? ఓకే, ఓకే. సో 2 ఈవెంట్స్‌ని మనం గనక కన్సిడర్ చేసుకుంటే వాటి మధ్య యూనియన్ ఉందనుకోండి. ఆ 2 ఈవెంట్స్‌లో ఏదో ఒక ఈవెంట్ అనేది మనకు అక్కర్ అవుతుందనమాట. ఉంటుంది అని అర్థం. అదే ఆ 2 ఈవెంట్స్, ఆ 3 ఈవెంట్స్ మధ్య ఇంటర్సెక్షన్ ఉందనుకోండి. బోత్ ఈవెంట్స్ ఆర్ అక్కర్. 2 ఈవెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏకి కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏమవుతుందమ్మా? ఏ బార్ అవుతుంది. బికి కాంప్లిమెంటరీ ఈవెంట్ బి బార్ అవుతుంది. సో మనం అదే ఏబీలకి వాటి యొక్క కాంప్లిమెంటరీ తీసుకుని ఇంటర్సెక్షన్ చేసాం అనుకోండి. యాక్చువల్‌గా 2 ఈవెంట్స్ మధ్య ఇంటర్సెక్షన్ ఉంది అని అంటే సో బోత్ ఈవెంట్స్ ఆర్ అక్కర్. అయితే మనకు ఏబీల గురించి మాట్లాడుకుంటుంటే వాటి యొక్క కాంప్లిమెంట్స్ ఉండవు, అక్కర్ అవ్వవు. వాటి యొక్క కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడుతుంటే ఏ బార్ బి బార్ కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడుతుంటే ఏ బీలు అనేవి ఉండవన్నమాట. అంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఏ బీల్ యొక్క కాంప్లిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ బీలు ఉండవు. సో నైదర్ ఏ నార్ బి అక్కర్. నెక్స్ట్ ఏ బార్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్. సో ఏ ఉంది, బి బార్ లేదు. అంటే బి యొక్క అంటే ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి 2 ఈవెంట్స్ అక్కర్ అవుతాయి. బట్ ఏ అక్కర్ అవుతుంది, బి బార్ అక్కర్ అవ్వదు. బి బార్ చూడండి, ఈవెంట్ ఏ అక్కర్ అండ్ బి డస్ నాట్ అక్కర్ అవుతుంది. ఈ ఏ అండ్ బి సి అనేది తీసేసేయండి. అంటే ఏ ఉంటుంది, బి బార్ అనేది ఉండదు, బి అనేది ఉండదు. ఓకేనా? ఇవన్నీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ దట్ ఏ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ద ప్రాబబిలిటీ దట్ ఏ కాంట్రాక్టర్ విల్ గెట్ ఏ ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఈస్ 2/3. అంటే ప్రాబిలిటీ ఇచ్చేసాడు. ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఈస్ 2/3 and the probability that he will not get an electric contractor is 5/9. If the probability of getting one contractor is 4/5, what is the probability that he will get both the contractors? అంటే నాకు ఇక్కడ 2 types of contractors ఉన్నారు. జాగ్రత్తగా వినండి. 2 types of contractors ఉన్నారు. అవేంటి? ఒకళ్ళేమో ప్లంబింగ్ కాంట్రాక్టరు, ఇంకొకళ్ళేమో ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అనమాట. సో నేను ఇక్కడ ఏబీలు ఇవ్వకోకుండా వేరే నేమ్స్ అనేది ఇస్తాడు. సో ఆ నేమ్స్ని నేను ఏబి అని మాత్రం తీసుకుంటా. సో ఇక్కడ నాకు 2 ఈవెంట్స్ ఏమున్నాయమ్మా? ఒకటేమో ప్లంబింగ్ కాంట్రాక్టర్, ఇంకోటేమో ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్. సో నేను ప్లంబింగ్ కాంట్రాక్టర్ని ఏ అనుకుంటాను, ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ని బి అనుకుంటా. సో ఇప్పుడు నాకు ఏమన్నాడు? డైరెక్ట్గా ప్రాబిలిటీ ఇచ్చేసాడు. ద ప్రాబిలిటీ దట్ ఏ కాంట్రాక్టర్ విల్ గెట్ ఏ ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఇస్ 2/3. సో నేను ప్లంబింగ్ కాంట్రాక్టర్ని ఏ అనుకుంటున్నాను కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2/3. ఓకేనా? ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ని నేను బి అనుకుంటున్నా. బట్ ఇక్కడ చూడండి, ద ప్రాబబిలిటీ దట్ హీ విల్ నాట్ గెట్ ఎన్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్. అంటే అక్కడ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ బి అనుకుంటున్నా, కానీ బి కాదు. నాట్ గెట్ ఎన్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అంటే బి బార్. ఓకేనా? అంటే ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ యొక్క కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు నేను విల్ నాట్ గెట్ ఎన్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అన్నాడు కాబట్టి బి బార్ అని తీసుకుంటా. ఎప్పుడైతే డైరెక్ట్గా ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అన్నాడో అది దాన్ని బి అని తీసుకుంటా. సో ఇప్పుడు విల్ నాట్ గెట్ ఎన్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అన్నాడు కాబట్టి సో ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అని బి బార్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి బార్ ఈస్ 5/9. సో నాకు పి ఆఫ్ ఏ 2/3, పి ఆఫ్ బి బార్ 5/9. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వన్ కాంట్రాక్టర్ ఈస్ 4/5. 1 కాంట్రాక్టర్ అన్నాడు అంటే అట్లీస్ట్ 1 కాంట్రాక్టర్. 1 కాంట్రాక్ట్ అంటే 2 కాంట్రాక్టర్స్ అంటే 2 ఈవెంట్స్లో అట్లీస్ట్ 1 ఈవెంట్ అన్నాడు. సో 1 ఈవెంట్ అంటే ఆ 2 ఈవెంట్స్ మధ్యలో అట్లీస్ట్ 1 అంటే ఆ 2 ఈవెంట్స్ మధ్యలో యూనియన్ యూస్ చేస్తామా, ఇంటర్సెక్షన్ యూస్ చేస్తామా? నేను యూనియన్ యూస్ చేస్తా. ఎందుకని? 2 ఈవెంట్స్ మధ్య యూనియన్ యూస్ చేస్తేనే అట్లీస్ట్ ఒక్కటి అన్న వర్డ్ వస్తుంది. ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ యూస్ చేస్తున్నామో బోత్ అని యూస్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ప్లంబింగ్ కాంట్రాక్టర్ యూనియన్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అంటే ఏ యూనియన్ బి వస్తుంది. ఓకేనా? ఏ యూనియన్ బి ఈస్ 4/5.
what is the probability that he will get both the contractors? Both the contractors అన్నారు, రెండు కాంట్రాక్ట్స్ అంటే ఇద్దరు ఉండాలి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నేను ప్రూవ్ చేయాలి. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద కాంట్రాక్టర్ విల్ గెట్ ద ప్లంబింగ్ కాంట్రాక్టర్, బి బి ద ఈవెంట్ దట్ ద కాంట్రాక్టర్ విల్ గెట్ ద ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్. సో నేను చెప్పాను కదా, ప్లంబింగ్ కాంట్రాక్టర్ని ఏ అనుకుంటున్నాను, ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ బి అనుకుంటున్నాను. సో ప్లంబింగ్ కాంట్రాక్టర్ యొక్క ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ అంత ఇచ్చారు, 2/3 ఇచ్చారు. యాక్చువల్గా ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అన్నారు కానీ విల్ నాట్ గెట్ అన్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ అన్నారు, అంటే బి యొక్క కాంప్లిమెంట్ అవుతుంది, అంటే మిగిలింది అవుతుంది అది. సో ప్రాబిలిటీ ఆఫ్ బి బార్ ఈస్ 5/9. నెక్స్ట్ ఇంకోటి అన్నాడు, రెండిట్లో ఒకటి అట్లీస్ట్ 1 అన్నాడు. సో ఏ యూనియన్ బి ఈక్వల్ టు 4/5 ఇచ్చాడు. సో బోత్ ద ఈవెంట్స్, బోత్ ద కాంట్రాక్టర్స్ మధ్య ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. బోత్ ఎలక్ట్రిక్ అండ్ ప్లంబింగ్ కాంట్రాక్ట్స్ యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో బోత్ అన్నాడు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. బై యూజింగ్ ఎడిషన్ థీరం, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, దట్ మీన్స్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఫైనల్లీ నాకు ఇక్కడ ఉన్న వాల్యూస్, పి ఆఫ్ ఏ వాల్యూస్ 2/3 ప్లస్ పి ఆఫ్ బి వాల్యూ తెలియదు నాకు, పి ఆఫ్ బి బార్ ఈక్వల్ 5/9. నాకు ఒక థీరంలో ఫస్ట్లో ఇంట్రడక్షన్ పార్ట్లో ఒక థీరం చేశాను నేను. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఒక థీరం చేశా, 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. ఓకేనా? అంటే నాకు ఏ తెలియాలంటే నాకు ఏ కాంప్లిమెంట్ ఇచ్చి, ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇచ్చి పి ఆఫ్ ఏ తెలియాలన్నా, పి ఆఫ్ ఏ ఇచ్చి ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ తెలియాలన్నా, ఒకటి తెలియాలన్నా, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్ములా. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. అంటే నాకు ఇప్పుడు పి ఆఫ్ బి కావాలి. సో పి ఆఫ్ బి ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ బి బార్. 1 minus P of B bar. 1 minus P of B bar and P of B bar is 1 minus 5/9 minus P of A intersection B and 4/5. So that value is 2/3 plus 4/9 minus 4/5. That value is 14/45. అంటే ఇక్కడ the probability that he will get both the contractors probability of A intersection B is 14/45. సో ఇది పైన ఉంటుంది ఒకటి తీరము. ఓకే, నెక్స్ట్. If A and B are events, A and B are two events, P of A equal to 3/8, P of B equal to 1/2, P of A intersection B equal to 1/4. Find P of A bar intersection B bar. అంటే నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, P of A ఇచ్చాడు, P of B and P of A intersection B. బట్ ఫైనల్లీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్, అంటే వాటి యొక్క కాంప్లిమెంట్ యొక్క ఇంటర్సెక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఫార్ములా ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ని హోల్ బార్ కింద రాసుకోవాలంటే, మనం ఏ బారు బి బార్ని హోల్ బార్ కింద రాసుకోవాలంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ నాకు ఇక్కడ యూనియన్ అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి, ఏ బార్ బి బార్ మధ్య ఉన్న ఇంటర్సెక్షన్ నేను ఇక్కడ హోల్ బార్ని, ఇక్కడ ఉన్న సింగిల్ బార్స్ని కాంప్లిమెంట్స్ని హోల్ బార్ కింద రాసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ఇంటర్సెక్షన్ ఇక్కడ యూనియన్ అయిపోతుంది. సో ఫైనల్లీ పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఇప్పుడే నేను ఫార్ములా రాశాను కదా, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 మైనస్
1 minus P of A bar. అవునా? ఇప్పుడు నేను ఇక్కడ ఇది పెట్టుకుంటాను, P of A bar పెట్టుకుంటాను, ఇక్కడ P of A. P of A bar equal to 1 minus P of A. ఇందాక రాసిన ఫార్ములానే ఇక్కడ P of A equal to 1 minus PA bar. బట్ నాకు P of A bar కావాలి కాబట్టి P of A bar equal to 1 minus P of A. So 1 minus P of A union B. So 1 minus, by using addition theorem, P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. So 1 minus P of A equal to 3 by 8 plus P of B is 1 by 2 minus P of A intersection B is minus 1 by 4. So finally, after simplification, P of A bar intersection B bar equal to 3 by 8. Just probability of A bar intersection B bar find out cheyali. A bar intersection B bar ఈ సింగిల్ బార్స్ ని కాంప్లిమెంట్స్ నేను హోల్ బార్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ అలా యూనియన్ అయిపోతుంది. సో P of A bar, దిస్ ఈజ్ A bar అనుకుంటే P of A bar ఫార్ములా 1 minus P of A, లేదంటే P of A equal to 1 minus P of A bar. Finally, by using addition theorem, P of A plus P of B minus P of A intersection B. Next. 3 newspapers A, B and C are published in a certain city. 3 newspapers ఇచ్చారు ఇక్కడ A, B, C అని ఇచ్చారు. It is estimated from a survey that of the adult population 20% read A. అంటే A అనే న్యూస్ పేపర్స్ ని 20% పాపులేషన్ చదువుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ B న్యూస్ పేపర్ 16% అండ్ C న్యూస్ పేపర్ 14%. బోత్ ఈ A అండ్ B రీడ్ చేసేవాళ్ళు 8%, బోత్ A అండ్ C రీడ్ చేసే 5%, బోత్ B అండ్ C రీడ్ చేసే 4%, 3 న్యూస్ పేపర్స్ రీడ్ చేసేవాళ్ళు 2%. ఫైండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ రీడ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద న్యూస్ పేపర్. అంటే 3 న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఏ న్యూస్ పేపర్ని రీడ్ చేసేవాళ్ళు 20%, అంటే P of A equal to 20%. B newspaper 16%, and P of B equal to 16%. C newspaper is 14%, and P of C equal to 14%. A and B both అంటే both events are together కాబట్టి అక్కర్ కాబట్టి, సో A intersection B, P of A intersection B is 8%. Probability of P of A intersection C is 5%. Probability of B intersection C is 4%. Read all 3. అంటే probability of A intersection B intersection C is 2%. So finally మనం find out చేయాల్సింది ఏంటంటే at least 1. So at least 1 means probability of A union B union C. Let A, B and C be the events a person read the newspapers A, B and C respectively. Thus we are given that P of A equal to 20%, that means 20 by 100. P of B is 16%, that means 16 by 100. P of C is 14%, that means 14 by 100. P of A intersection B. So both A and B read the newspapers. A intersection B is 8 by 100. Probability of A intersection C is 5 by 100. Probability of B intersection C is 4 by 100. Both 3 newspapers are probability of A intersection B intersection C is 2 by 100. Required probability of A union B union C is, by using addition theorem, probability of A union B union C equal to probability of A plus probability of B plus probability of C minus probability of A intersection B minus probability of A intersection C minus probability of B intersection C plus probability of A intersection B intersection C. ఇది ఎడిషన్ థియరమ్ ఆఫ్ 2 ఈవెంట్స్ అండ్ ఎడిషన్ థియరమ్ ఆఫ్ 3 ఈవెంట్స్. 2 థియరమ్స్ ఉన్నాయమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. 2 ఈవెంట్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 3 ఈవెంట్స్ యాజ్ గానే ఉంటుంది, మిమ్మల్ని చూడమని చెప్పాను. సో దిస్ ఈజ్ ఎడిషన్ థియరమ్ ఆఫ్ 3 ఈవెంట్స్. ఓకే, ఈ ఆన్సర్స్ అన్ని కూడా మనకి డేటాలో ఇచ్చేసారు. సో ఫైనల్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్ ఈస్ రీడ్ 35 by 100. సో that means 35% of the adult population reads at least one of the newspaper. Okay. Next, 2 marbles are drawn in succession from a box containing 10 red and 30 white and 20 blue.
and 15 orange marbles with replacement being made after each drawing. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా. Find the probability that both are white. First is red and second is white. So 1, 2, 3, 4. 4 కలర్స్ ఆఫ్ మార్బుల్స్ ఉన్నాయమ్మా బాక్స్లో. ఆ 4 కలర్స్ ఏంటంటే మొత్తం 75 ఆ బాక్స్లో 75 మార్బుల్స్ ఉన్నాయి. ఆ 75 మార్బుల్స్ కూడా 4 కలర్స్, దట్ ఈస్ రెడ్, white, blue and orange. So red is 10 marbles, white is 30 marbles, blue is 20 marbles, orange is 15 marbles. Finally total 75 marbles. సో ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, అందులోంచి ర్యాండమ్గా 2 మార్బుల్స్ తీస్తాం. మనకు తెలీదు ర్యాండమ్ అంటే ఏంటి, మనకి అవుట్కమ్ వస్తుందని తెలుసు కానీ అది ఏ అవుట్కమ్ వస్తుంది అనేది మనకు తెలియదు, దాన్ని ర్యాండమ్ అంటారు. సో దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం కానీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ బిట్ ఏమన్నాడు, బోత్ ఆర్ వైట్. సో ఆ 75 మార్బుల్స్లో 4 కలర్స్ ఉన్నాయి. 2 మార్బుల్స్ నేను ర్యాండమ్గా తీస్తున్నాను. సో ఆ 2 మార్బుల్స్ కూడా వైట్ వచ్చే ప్రాబబిలిటీ అంత. 2 మార్బుల్స్ వైట్ రావాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ రెడ్ అండ్ సెకండ్ ఈజ్ వైట్. సో ఒకేసారి 2 తీయం కదా, ఒక్కొక్కటి తీస్తాం. ఒక మార్బుల్ తీసిన తర్వాత ఇంకొక మార్బుల్ తీస్తాం. సో ఫస్ట్ బిట్ ఏంటంటే 2 సార్లు తీసిన మార్బుల్స్ వైట్ అయ్యే ప్రాబబిలిటీ. ఓకే. సెకండ్ బిట్ ఏంటంటే ఫస్ట్ తీసిన మార్బుల్ రెడ్ అయ్యే ప్రాబబిలిటీ, సెకండ్ తీసిన మార్బుల్ వైట్ అయ్యే ప్రాబబిలిటీ. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇవి ఎన్ని మార్బుల్స్ కౌంట్ చేస్తాను. టోటల్ 75. 2 marbles are drawn in succession from a box is 75. ఫస్ట్ బిట్కి వెళ్తా, బోత్ ఆర్ వైట్ కాబట్టి ఫస్ట్ మార్బుల్ తీయాలి. సో ప్రాబిలిటీ దట్ 1 మార్బుల్ ఈజ్ వైట్. అసలు ఇందులో వైట్ మార్బుల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి, మనం ఓన్లీ వైట్ మార్బుల్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ బాక్స్లో ఎన్ని వైట్ మార్బుల్స్ ఉన్నాయి, 30 వైట్ మార్బుల్స్ ఉన్నాయి. ఎన్ని టోటల్ మార్బుల్స్ ఉన్నాయి, 75 టోటల్ మార్బుల్స్ ఉన్నాయి. వైట్ మార్బుల్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. మనం కన్సిడర్ చేసుకునేదే వైట్ మార్బుల్. సో వైట్ మార్బుల్స్ ఆర్ 30, టోటల్ మార్బుల్స్ ఆర్ 75. సో ప్రాబిలిటీ దట్ ఫస్ట్ మార్బుల్ని డ్రాన్ చేస్తున్నా. ఫస్ట్ మార్బుల్ డ్రాన్ చేసినప్పుడు అది వైట్ కాబట్టి 30C1. ఓకే, ఒకటే తీసుకుంటున్నాం C1, 2 తీసుకుంటే 30C2 బై ఎన్ని టోటల్ బాక్స్లో ఉన్నాయి 75 కాబట్టి 75C1. సో 30C1 బై 75C1 అంటే 30/70. ఇది ప్రాబబిలిటీ డెఫినేషన్. P of E equal to M/N, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంకా నెక్స్ట్ సెకండ్ మార్బుల్ తీస్తున్నా. సెకండ్ మార్బుల్ కూడా వైటే కాబట్టి వైట్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి 30. సో సెకండ్ మార్బుల్ ఒకటే తీస్తున్నాం కాబట్టి సెకండ్ టైం తీసేది ఒకటే కాబట్టి 30C1 బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ బాక్స్ ఇన్ని 75C1. సో 30/75. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ 2 కూడా చూడాలి కదా. ఫస్ట్ మార్బుల్ ఇస్ 30/75, సెకండ్ మార్బుల్ ఇస్ 30/75. ఫైనల్లీ క్యాన్సిల్ చేస్తే 4/25. అంటే 2 మార్బుల్స్ డ్రాన్ చేసినప్పుడు నేను ఆ 2 మార్బుల్స్ బోత్ మార్బుల్స్ ఆర్ వైట్ అయ్యే ప్రాబబిలిటీ ఈజ్ 4/25. నెక్స్ట్ ఏమన్నాడు, ఫస్ట్ ఈజ్ రెడ్ అండ్ సెకండ్ ఈజ్ వైట్. సో ఫస్ట్ రెడ్ డ్రా చేస్తున్నా. డ్రాన్ చేస్తున్నప్పుడు నేను రెడ్ మార్బుల్ని తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి ఇన్ బాక్స్, 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. టోటల్ 75 మార్బుల్స్ ఉన్నాయి. సో M/N కదా. సో ఫస్ట్ మార్బుల్ నేను తీసుకుంటున్నా, 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. 10 ఒకటే తీస్తున్నాం కాబట్టి C1 బై N 75C1. సో అదేమవుతుంది 10/75. సెకండ్ మార్బుల్ తీస్తున్నారమ్మా. సెకండ్ మార్బుల్ వైట్ అయ్యే పాసిబిలిటీ, దట్ మీన్స్ ప్రాబబిలిటీ అడిగారు. అసలు వైట్ ఎన్ని ఉన్నాయి 30. సెకండ్ మార్బుల్ వైట్ కూడా ఎన్ని తీస్తున్నాను, ఒకటే తీస్తున్నారు, 2 తీయట్లేదు కదా. సో 30C1/75C1, దట్ మీన్స్ 30/75. సో మరి ఈ 2 కలిపి చెప్తే ఏమవుతుంది, 10/75 ఇంటూ 30/75, 4/75. సో సెకండ్ బిట్ ఫస్ట్ ఈజ్ రెడ్, సెకండ్ ఈజ్ వైట్, ప్రాబబిలిటీ ఈజ్ 4/75. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు రాసుకునేటప్పుడు డేటా మనకి ఏమి ఇచ్చాడు అనేది చూసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా రాసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫార్ములా అనేది ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఏ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ గివింగ్ టు 5 స్టూడెంట్స్ ABCDE.
5 స్టూడెంట్స్ ఉన్నారు, ABCDE. Their chances of solving enhance 1/2, 1/3, 1/4, 1/5, 1/6. సో ఈ వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే ప్రాబబిలిటీ అనేది ఏకి 1/2. దట్ మీన్స్ P of A equal to 1/2, P of B equal to 1/3, P of C equal to 1/4, P of D equal to 1/5, P of E equal to 1/6. P means probability. What is the probability that the problem will solve? అంటే ఇక్కడ ఏమన్నారు, దేర్ ఛాన్సెస్ అన్నాడు. అంటే ఈ 5 మెంబర్స్ ఉన్నారు కదా, 5 స్టూడెంట్స్, 5 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ 5 స్టూడెంట్స్ కి ఈ ప్రాబబిలిటీ ఉంది, ఏది ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ప్రాబబిలిటీ ఉంది అని ఇచ్చేసాడు. అంటే P of A, P of B, P of C, P of D, P of E. అయితే ఇక్కడ మనల్ని ఏమన్నాడు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ద ప్రాబ్లమ్ విల్ సాల్వ్, దేర్ ఛాన్సెస్ ద సాల్వింగ్ అన్నారు. అంటే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు కంప్లీట్ గా సాల్వ్ చేయగలిగేది ఉందా. సో సాల్వ్ చేయగలిగేది ఉందా అంటే ఎవరో ఒకళ్ళు, వాటి యొక్క కాంప్లిమెంట్స్ నాకు కావాలి. వాటి యొక్క కాంప్లిమెంట్స్ కావాలి అంటే P of A equal to 1/2 అంటే P of A bar కావాలి. P of A bar equal to 1 minus P of A అంటే 1 minus 1/2. 1 minus 1/2 అంటే P of A bar equal to 1/2. P of B bar కావాలి. P of B bar అంటే P of B bar equal to, ఇది ఫార్ములా మీకు ఇందాకే రాసింది కదా, ఈ ఫార్ములా నాకు ఎటు కావాలంటే అది మార్చుకుంటా. బార్ A bar ఈక్వల్ టు, ఇదే మెటీరియల్ స్టార్టింగ్ ఉందమ్మా, ఇదేం కంగారు పడక్కలే. ఈ ఫార్ములా ఎక్కడుందంటే ఇది థీరం, చిన్న చిన్న 2 మార్క్స్ థీరమ్స్ ఉన్నాయి కదా, ఆ థీరమ్స్ లో ఉంటుంది స్టార్టింగ్ లోనే, డెఫినిషన్స్ తర్వాత. P of A equal 1 minus P of A bar, దీన్ని మార్చుకున్నా. ఇప్పుడు నాకు ఎందుకు నేను కాంప్లిమెంట్స్ తీసుకుంటున్నానంటే ఇక్కడ మనం ఏమైనా ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అన్నారు కాబట్టి నేను కాంప్లిమెంట్స్ తీసుకుంటా. ఓకేనా, నాకు P of B bar అంటే P of B bar equal 1 minus P of B. 1 minus P of B అంటే 1 minus 1/3, 2/3. ఓకేనా, P of C bar అంటే 1 minus P of C అంటే 1 minus 1/4, 3/4. P of D అంటే P of D bar equal to 1 minus P of D అంటే 1 minus 1/5, that means 4/5. P of E అంటే P of E bar అంటే 1 minus 1/6, P of E bar అంటే 5/6. ఓకేనా, నేను వీటి యొక్క కాంప్లిమెంట్స్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. The problem is solved if at least one of them should be able to solve it. అంటే ఆ 5 మెంబర్స్ లో ప్రాబబిలిటీ ఇచ్చాడు కానీ కంప్లీట్ గా సాల్వ్ చేయడం అనేది ఏంటనే మనకు తెలియదు. సో ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ P of A యూనియన్ B యూనియన్ C యూనియన్ D యూనియన్ E. ఎప్పుడైతే మనం యూనియన్ రాసుకుంటున్నామో అట్లీస్ట్ ఒక్కళ్ళైనా కంప్లీట్ గా సాల్వ్ చేయగలిగేది ప్రాబబిలిటీ ఎంత. ఒక్కొక్కళ్ళు సాల్వ్ సెపరేట్ గా ప్రాబబిలిటీ ఇచ్చాడు, ఇవి అన్నీ కలిపి ఒక్కళ్ళు సాల్వ్ చేయగలిగే ప్రాబబిలిటీ అడిగాడు మనం. సో అప్పుడు నాకు ఏం రాస్తున్నా, P of A యూనియన్ B అంటే 1 minus P of అంటే P of A ఈక్వల్ టు, మళ్ళీ అగైన్ అదే రాసుకుంటున్నా, P of A ఈక్వల్ టు 1 minus P of A bar అని రాసుకుంటున్నా. ఇక్కడ ఏ ఎంత, A బార్, ఇక్కడ ఏ ఎంత, A యూనియన్ B యూనియన్ C యూనియన్ D యూనియన్ E. సో 1 minus P of A యూనియన్ B యూనియన్ C యూనియన్ D యూనియన్ E బార్, ఇదే బార్ పెట్టుకున్నా. P of A ఈక్వల్ 1 minus P of A బార్, ఏ ప్లేస్ లో A యూనియన్ B యూనియన్ C యూనియన్ D యూనియన్ E ఉంది. ఓకేనా, ఎప్పుడైతే మనం యూనియన్ ని ఇంటర్సెక్షన్ చేద్దాం అనుకున్నామో ఆ ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు ఈ బార్ అలా సెపరేట్ అయిపోతుంది. ఇందాక క్వశ్చన్ లోనేమో ఫస్ట్ క్వశ్చన్ లో ఇక్కడ చూడండి, సెపరేట్ గా ఉన్న బార్ ను ఇంటర్సెక్షన్ ఉంటే దాన్ని హోల్ బార్ చేయాలంటే యూనియన్ అయింది. ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేస్తున్నా, ఇటు నుంచి ఇటు, ఇది ఇప్పుడు ఇలా ఉన్న దాన్ని నేను ఇటు ఇలా చేస్తాను, అంతే సింపుల్. సెపరేట్ గా బార్స్ ఉన్న ఇంటర్సెక్షన్ ఉంటే అది హోల్ బార్ అవ్వాలంటే యూనియన్ అవుతుంది, యూనియన్ అంటే హోల్ బార్ అయ్యి సెపరేట్ దేనికి అది కాంప్లిమెంట్ అవ్వాలంటే ఇంటర్సెక్షన్ అయిపోతుంది.
ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ యూనియన్ బి యూనియన్ సి యూనియన్ డి యూనియన్ ఈ హోల్ బార్ని నేను సెపరేట్ చేసేసి ఇంటర్సెక్షన్ చేస్తాను. యూనియన్స్ అన్లా ఇంటర్సెక్షన్స్ అయిపోయినాయి, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఈ బార్. ఎప్పుడైతే మనకి ఇంటర్సెక్షన్ ఉందో, యూనియన్ ఉంటే ఆ ప్రాబబిలిటీని డివైడ్ చేసినప్పుడు, యూనియన్ ఉంటే ఈవెంట్స్ మధ్య యూనియన్ ఉండి వాటిని ప్రాబిలిటీ దేనికది సెపరేట్ చేయాలంటే మధ్యలో ప్లస్ ఉంటుంది. అంటే యాక్సియోమెట్రిక్ కండిషన్ ఆఫ్ ప్రాబిలిటీ ఉంది కదా, యాక్సియోమెట్రిక్ కండిషన్ ఆఫ్ ప్రాబిలిటీ స్టార్టింగ్ ప్రాబిలిటీ డెఫినేషన్ కింద చెప్పా. ఈవెంట్స్ మధ్య ఇంటర్సెక్షన్ ఉండి ప్రాబబిలిటీ ఉంది, వాటిని దేనికది ఏ ఈవెంట్కి ఆ ఈవెంట్ ప్రాబబిలిటీ మనం సెపరేట్ చేస్తున్నామంటే ఇంటర్సెక్షన్ ఉంటే మధ్యలో ఈవెంట్స్కి మధ్యలో ప్రాబబిలిటీ మల్టిప్లికేషన్ అవుతుంది. అదే యూనియన్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి దేనికది సెపరేట్ చేస్తాను, మధ్యలో మల్టిప్లికేషన్ వచ్చింది. ఇంటర్సెక్షన్ ఉంటే మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇదే యూనియన్ అయితే ప్లస్ ఉంటుంది. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్, పి ఆఫ్ బి బార్, పి ఆఫ్ సి బార్, పి ఆఫ్ డి బార్, పి ఆఫ్ బి బార్. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఇక్కడ ఉన్నాయి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1/6, దట్ వాల్యూస్ 5/6. అంటే నాకు 5 మెంబర్స్ ఇచ్చి 5 స్టూడెంట్స్ ఇచ్చి 5 స్టూడెంట్స్ అదేంటి సాల్వ్ చేసే ప్రాబిలిటీ ఇచ్చి అట్లీస్ట్ వన్ స్టూడెంట్ చేసే ప్రాబిలిటీ ఎంత అని అడిగారు, దట్ వాల్యూస్ 5/6. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ షూటింగ్ టెస్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హిట్టింగ్ ద టెస్ట్ ఈస్ 1/2 ఫర్ ఏ, 2/3 ఫర్ బి, 3/4 ఫర్ సి. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫైర్ ఎట్ ద టార్గెట్, find the probability that none of them hits the target, at least one of the hits the target అన్నారు. సో ABC 3% 3 ఈవెంట్స్ ఇచ్చారు. ఏ షూటింగ్ టార్గెట్ అంతా 1/2, బి 2/3, సి 3/4 టార్గెట్. ఓకే, మనల్ని ఏం అడిగాడు, నన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్ అంటే అసలు ఈ టార్గెట్ని రీచ్ అవ్వట్లేదు. మరి టార్గెట్ ఇచ్చాడు కానీ ఈ టార్గెట్ రీచ్ అవ్వట్లా, నన్ అని ఇచ్చాడు కాబట్టి, అంటే నాట్ అని ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుంది, కాంప్లిమెంట్స్ అవ్వాలి. ఓకేనా, డెఫినెట్గా ఇది కాంప్లిమెంట్స్ అవ్వాలి. నెక్స్ట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ద టార్గెట్ అంటే ఇప్పుడు ఏబిసిలో అట్లీస్ట్ అన్నారు కదా, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏ యూనియన్ బి యూనియన్ సి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ప్రూవ్ చేయాలి. అంటే ఈ ముగ్గురులో అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా టార్గెట్ అని రీచ్ అవుతారు. అసలు టార్గెట్ అని రీచ్ అవ్వలేకపోవడం, ఒక్కళ్ళన్నా టార్గెట్ అని రీచ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రాబిలిటీ రాసుకుంటా. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ప్లేయర్ ఏ హిట్టింగ్ ద టార్గెట్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2, 1/2 ఏగా, పి ఆఫ్ బి ఈక్వల్ టు 2/3, 2/3 ఏగా, పి ఆఫ్ సి ఈక్వల్ టు 3/4, 3/4 ఏగా. నెక్స్ట్ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, నన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్ అంటే ముగ్గురు రీచ్ అవ్వకూడదు టార్గెట్. ముగ్గురు రీచ్ అవ్వకూడదు అంటే 3 ఈవెంట్స్ ఉండాలి. 3 ఈవెంట్స్ ఉండాలంటే ఆ 3 ఈవెంట్స్ మధ్య ఇంటర్సెక్షన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్. నాకు 3 ఈవెంట్స్ ఇచ్చాడు, ఆ 3 నెంబర్స్ కూడా రీచ్ అవ్వకూడదు నాకు టార్గెట్. 3 నెంబర్స్ ఉండాలి. 3 నెంబర్స్ ఉండాలంటే బోత్ 3 నెంబర్స్ ఉండాలంటే ఆ 3 నెంబర్స్కి మధ్యలో నాకు ఏముండాలి, ఇంటర్సెక్షన్ ఉండాలి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఉండాలి. కానీ నన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్ అన్నాడు, కానీ ఏబిసిలు టార్గెట్ని రీచ్ అయ్యి ఎంత అనేది పక్కన పెట్టినాం, రీచ్ అయినాయి కాబట్టి వాటి యొక్క కాంప్లిమెంట్స్ తీసుకుంటాం. దట్ మీన్స్ ఏ బార్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్. అంటే మరి నాకు ఏ బార్ బి బార్ సి బార్ లేవుగా, కానీ ఏబిసిలు ఉన్నాయిగా, పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సిలు ఉన్నాయిగా. దానిని బట్టి నేను పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ 1 మైనస్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి బార్ ఈక్వల్ 1 మైనస్ పి ఆఫ్ బి, పి ఆఫ్ సి బార్ ఈక్వల్ 1 మైనస్ పి ఆఫ్ సి రాసుకుంటే 1/2, 1/3, 1/4 వచ్చింది. ఇప్పుడు నన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్, ఎవరు రీచ్ అవ్వకూడదు. సో పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్ అన్న. సో ఈ మధ్య ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ప్రాబిలిటీని సెపరేట్ చేస్తే మధ్యలో ఏమొస్తుందమ్మా, మల్టిప్లికేషన్ వస్తుంది. పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ ఇంటూ పి ఆఫ్ సి బార్. సో పి ఆఫ్ ఏ బార్ నాకు దగ్గరతో 1/2 ఇంటూ 1/3 ఇంటూ 1/4, 1/24. అంటే నన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్ అంటే ముగ్గురు రీచ్ అవ్వని టార్గెట్ ఏమవుతుందో 1/24. అంటే మనం ఎప్పుడైతే మనకి నాట్ అని నెగిటివ్ ఇచ్చాడో వాటి యొక్క కాంప్లిమెంట్స్ తీసుకుంటాం, లేదా డైరెక్ట్గా తీసుకుంటాం. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్, అట్లీస్ట్ 1 అన్నాడు, అట్లీస్ట్ 3 మెంబర్స్ ఉండాలి, అట్లీస్ట్ 1 అన్నారు. అంటే
ఆ 3 ఈవెంట్స్ మధ్య ఏముండాలి? యూనియన్ ఉండాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. దీనికి ఫార్ములా రాసుకుంటా పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? ఏ యూనియన్ బి యూనియన్ సి ఉంది. ఓకే, అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి బార్. సో మళ్ళీ దీన్ని ఎలా రాసుకుంటా? యూనియన్ పోయి నాకు బార్ అనేది సెపరేట్ అయిపోవాలంటే పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్. సో నాకు పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్ అనేది పైనే నేను ఫైండ్ అవుట్ చేస్తాను. 1 మైనస్ 1/24. దట్ మీన్స్ 23/24. ఓకే, నెక్స్ట్ ఇఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ పి ఆఫ్ బి ఈక్వల్ పి ఆఫ్ ఏబి అంటే పి ఆఫ్ ఏ ఉన్న ఏబి రాసుకోవచ్చు, పి ఆఫ్ బి ఉన్న ఏబి రాసుకోవచ్చు. అయితే మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు? పి ఆఫ్ ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు 0. మన ఇక్కడ చూడండి, ఏబిని ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా రాసుకోవచ్చు. ఏబిని ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా నాకు ఇంటి ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సింది పి ఆఫ్ ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు 0 ప్రూవ్ చేయాలి. సో నేను శాంపుల్ స్పేస్ తీసుకున్నా, 2 ఈవెంట్స్ తీసుకున్న, ఎడిషన్ థియరంలోనే సేమ్ అలానే చేస్తున్నా. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అవుతుంది, ఇది ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఈ మధ్యలో పార్ట్ ఏమవుతుంది అంటేనమ్మా, మధ్యలో పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఎడిషన్ థియరమే. సో నేను ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ ఎడిషన్ థియరం తీసుకుంటున్నా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, నేను ప్రాబిలిటీ ఆఫ్ ఏని ఎలా రాసుకోవచ్చు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏబి, అవునా? ఏబి ప్లస్లో ఏం రాసుకోవచ్చు? నేను ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకోవచ్చుగా. జాగ్రత్తగా చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లేస్లో ప్రాబిలిటీ ఆఫ్ ఏబి రాసుకుంటాం. మళ్ళీ ఏబి ప్లస్లో ఏం రాసుకోవచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకుంటాం. అదే పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ అగైన్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి ఉంది. సో ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? ప్రాబిలిటీ ఆఫ్ ఏబి. సో వేర్ ఏబి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. సో అగైన్ ప్రాబిలిటీ ఆఫ్ బి అన్న ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తాం మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. Probability of A intersection B, probability of A intersection B get cancelled. Finally, remaining ఏంటి మనకు మిగిలింది? probability of A intersection B, A union B equal to probability of A intersection B. పైన ఉన్న దాన్ని నేను నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను వెన్ డయాగ్రామ్ ప్రకారం, దిస్ ఇస్ ద వెన్ డయాగ్రామ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఈ రెండు కలిపితేనే కదా ఏ యూనియన్ బి అయితేనే కదా ఏ బి ఇలా కలిసింది. ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. నేను ఇక్కడ యూనియన్ ఎందుకు రాసుకున్నాను? ఎడిషన్ కదా, ఈ మూడింటిని ఎడిషన్ చేస్తేనే కదా, ఈ మూడింటిని ఎడిషన్ చేస్తేనే ఏ యూనియన్ బి వస్తుంది. ఆ ఎడిషన్ బదులు యూనియన్ రాసుకున్నా, ఇక్కడ అట్లీస్ట్ కాదు, ఎడిషన్ బదులు యూనియన్ రాసుకున్నా. ఇప్పుడు బోత్ సైడ్స్ నేను ప్రాబిలిటీ అప్లై చేస్తాను. బోత్ సైడ్స్ ప్రాబ్లమ్ అప్లై చేస్తే ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ నేను ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బిని పైన రాసుకొచ్చిన ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గెట్ క్యాన్సిల్. సో దీన్ని సైడ్ తీసుకొస్తే 0. సో బోత్ సైడ్స్ ప్రాబిలిటీని కామన్ తీస్తే ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు 0. ఓకేనా? సో చూడండి, ఆల్రెడీ నేను నిన్ననే ఈ మెటీరియల్ ఆల్రెడీ పెట్టాను, ఫ్యూ డేస్ బ్యాక్ పెట్టాను, ఆల్రెడీ నిన్న కూడా పెట్టాను. ఒకసారి చూడండి, ఇంతవరకు చూడండి. ఇంతవరకు ఇంట్రడక్షన్ పార్ట్ అమ్మా. ఇక్కడ నుంచి కండిషనల్ ప్రాబిలిటీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నేను